ప్రోగ్రామింగ్ చేద్దాం డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. డిక్ ఈక్వల్ టు ఇస్తే ప్రింట్ ఆఫ్ డిక్ ఏమొస్తుంది అవుట్పుట్ ఇదే వచ్చింది. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ డిక్. ఓకే, డిక్షనరీ అని వచ్చింది. ఇది డిక్షనరీ టైప్. ఓకే, నెక్స్ట్ డిక్షనరీ డిక్ ఈక్వల్ టు వాల్యూస్ ఇద్దాం. వాల్యూస్ అసైన్ ఎలా చేయాలి? ఏబిసి నెక్స్ట్ 2:xyz ఓకే, నెక్స్ట్ రెండు స్ట్రింగ్స్ ఇద్దాం. పైథాన్ కోలన్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇప్పుడు ప్రింట్ ఆఫ్ డి చూడండి, ఇవన్నీ వచ్చినాయి కాల్ చేసింది. నెక్స్ట్ ఎందుకు పైథాన్ అంటే స్పెల్లింగ్ పైథాన్. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో ఇండెక్స్ని యాక్సెస్ చేసుకోలేం, ఎందుకంటే ఇది డిక్షనరీ కాబట్టి. ఈ డిక్షనరీలో ఇండెక్స్ చేయలేం, బట్ ఇండెక్స్కి ఆల్టర్నేటివ్గా కీస్ని యూజ్ చేసుకోవచ్చు మనం. చూడండి, ప్రింట్ ఆఫ్ డి. ఇప్పుడు మనకి ఏదైతే వాల్యూ కావాలో అది ఇక్కడ 2 ఇద్దాం. 2 ఇస్తే ఏమొస్తుంది? XYZ అని వాల్యూ వస్తుంది. ఇక్కడ స్పేస్ ఇచ్చిన చూడండి, XYZ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఆపరేట్ మెథడ్స్ చూద్దాం. డిక్షనరీ మెథడ్స్. గెట్ మెథడ్ అదే కదా ఫస్ట్. ఓకే, డిక్ కోలన్ 1:ABC. ఇదే మనం కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గెట్ అన్నాం కదా, ప్రింట్ ఆఫ్ డాట్ గెట్ మెథడ్. ఇప్పుడు మనము దేన్ని రీడ్ చేయాలనుకుంటున్నాం? పైథాన్ తీసుకుందాం. పైథాన్ అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? ఇన్వాలిడ్. ఒక్క నిమిషం, ఇక్కడ మనము ఈక్వల్ టు పెట్టలేదు. ఈక్వల్ టు
ఓకే, XYZ అని వచ్చింది. 2ని కాల్ చేస్తే XYZ వాల్యూ వచ్చింది. ఇప్పుడు పైథాన్ అని పెడదాం, ప్రోగ్రామింగ్ అని వాల్యూ వచ్చింది. నెక్స్ట్ కీ మెథడ్. ఓకే, కీ మెథడ్లో ప్రింట్ ఆఫ్ డిక్ పాయింట్ కీస్. ఇప్పుడు మనకి ఏ కీస్ మనము ఇచ్చిన లిస్ట్లో కీస్ అన్నీ మనకు డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు చూడండి, 1, 2 పైథాన్ ఇవన్నీ కీస్ డిస్ప్లే అయినాయి. అలాగే వాల్యూస్ ప్రింట్ ఆఫ్ డిక్ డాట్ వాల్యూస్. చూడండి, ఇప్పుడు వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ABC XYZ ప్రోగ్రామింగ్. ఓకే, నెక్స్ట్ ఐటమ్స్. ఇప్పుడు ఐటమ్స్ అంటే వాల్యూ, కీస్ అండ్ వాల్యూస్ రెండు అవుట్పుట్ వస్తుంది. అది టపుల్ ఫార్మాట్లో, అంటే ఒక కీ ABC 1:ABC అనేది టపుల్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. ప్రింట్ ఆఫ్ డిక్ డాట్ ఐటమ్స్. ఇప్పుడు ఐటమ్స్ వస్తాయి, అది టపుల్. చూడండి, కీ వాల్యూ సపరేట్ చేసి మరి టపుల్గా వచ్చింది. కీ వాల్యూ ఒక లిస్ట్లో వచ్చింది. ఇది మనకి ఫర్ లూప్లో యూజ్ అవుతుంది, బాగా ఈజీగా ఉండటానికి. అప్డేట్ చేద్దాం. అప్డేట్ అంటే మనం ఇచ్చిన లిస్ట్లో ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం.